అప్పుల బాధ నుండి బయటపడాలంటే 5 గురువారాలు ఇలా చేయండి చాలు. ఎంత కష్టపడ్డా రూపాయి మిగలట్లేదా? ఎప్పటికప్పుడు కొత్త అప్పులు అవుతున్నాయా? సంపాదించింది మొత్తం మీ చేతికి రాకుండా పోతుందా? అయితే మేము చెప్పినవి ఓ వారం రోజులు చేస్తే చాలు. మీ సంపాదన మీ చేతుల్లోనే ఉండడమే కాదు, మీరు చేసే వ్యాపారాల్లో లాభాలు సిద్ధిస్తాయి. ఇది పురాతన కాలం నుండి వస్తున్న ఓ నమ్మకం. తప్పనిసరిగా నమ్మాలనేం లేదు. నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. ప్రతి బుధవారం 2 చిన్న చిన్న ఖాళీ కుండలను పారుతున్న నీటిలో వదిలేయండి. ఇలా 6 వారాల పాటు చేస్తే చాలు. మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలే. దీపావళికి సరిగ్గా 44 రోజుల ముందు ఓ పీచు తీసిన ఓ కొబ్బరికాయకు కుంకుమ బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని మొక్కి నీటిలో జారవిడవండి. మీరు అనుకున్న కోరిక తీరుతుంది. ఉదయం లేవగానే 2 అరచేతుల దగ్గరకు చేసి అందులోకి చూడండి. విష్ణు మహాలక్ష్మిల అనుగ్రహం మీకు లభిస్తుంది. ప్రతి బుధవారం చిన్న చిన్నవి 2 ఖాళీ కుండలను ముద్ద కర్పూరం వెలిగించి పారుతున్న నీటిలో వదిలేయండి. ఇలా 6 వారాల పాటు చేస్తే చాలు. పసుపు ఒత్తులతో 5 గురువారాలు ఆవు నెయ్యితో లక్ష్మీదేవి వద్ద దీపం పెట్టి కనకధార స్తోత్రాన్ని పఠించండి. చీమలకు చక్కెర వేస్తుండండి. ఇలా చేసి చూడండి. మీ సంపాదనలో స్థిరత్వం రావడమే కాదు, మీ వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. అప్పుల బాధ తీరుతుంది.